ఒక అద్భుతమైన సందర్భాన్ని మరి బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి పరిశుద్ధ దేవుని గ్రంథంలో ఎన్నో సందర్భాలు మన మేలు కొరకు, మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందడానికి మరి దేవుడు రాయించాడు. అందులో నుండి ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనం చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన మరి ఆ మూలవాక్యం ఎక్కడుందో మనం చూడగలిగితే, దయచేసి అందరూ కూడా నిర్గమకాండము 31వ అధ్యాయము, దయచేసి నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి వచనము నుండి 6వ వచనము వరకు గల లేఖన భాగాలు మరి అందరూ కూడా రాసి పెట్టుకోండి. రాసుకునే వాళ్ళు దయచేసి నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి వచనము నుండి 6వ వచనము వరకు గల లేఖన భాగాలు మరి ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అక్కడ మరియు యెహోవా మోషేతో ఇట్లా దేవుడు మోషేతో ఇట్లా చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడు ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని అంటున్నాడు. ఈరోజు మనము ఈ బెసలేలు గురించి చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అయితే ఇక్కడ ఈయన ఏ గోత్రానికి చెందినవాడు అన్నప్పుడండి, ఇతను యూదా గోత్రమునకు చెందినవాడు. అతని పేరు ఏంటంటే బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని అంటున్నాడు. బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని అంటున్నాడు. అంటే దేవుడే బెసలేలును పేరు పెట్టి పిలిచాడు. ఈ బెసలేలు అన్న పేరుకు అర్థం ఏంటి అన్నప్పుడండి, దేవుని నీడ. బెసలేలు అన్న పేరుకు అర్థం ఏంటంటే దేవుని నీడ. ఇంగ్లీష్లోనైతే ద షాడో ఆఫ్ గాడ్ ఇంగ్లీష్లోనైతే. కాబట్టి మరి మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజు మనం చూడగలిగితేనండి, ఇశ్రాయేలీలకు నాయకుడు ఎవరు అంటే సకల విద్యలలో ప్రావీణ్యుడైన మోషే గారు ఉన్నారు. ఇశ్రాయేలీలకు నాయకుడు ఎవరండి? సకల విద్యలలో మరి ప్రావీణ్యుడైన మోషే గారు ఉన్నారు. అయితే ఇతన్ని దేవుడు, ఈ బెసలేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఇంతకీ ఎందుకు పిలిచాడు? ఏ కారణముతో పిలిచాడు? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అన్నప్పుడు దయచేసి మనం అందరం కూడా 3వ వచనము నుండి మనం చదవగలిగితేనండి, 3వ వచనము నుండి మనము చదవగలిగితే అక్కడ ఏమనుందంటే, విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనో వెండితోనో ఇత్తడితోనో పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సకల విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సకలమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, మరి ఇక్కడ దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. మొదటి వచనం మనం చదువుకున్నాం కదండి, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం చూడగలిగితేనండి, ఇక్కడ మందసము ఏదైతే ఉందోనండి, ఆ రోజు మందసం అన్నది ఇప్పుడు మందసము అన్నది ప్రారంభము. ఇక రెండవది ఏంటన్నప్పుడు అండి, సొలొమోను గారు కట్టించిన మందిరము. మూడవది మనం ఆలోచన చేయగలిగితే ఒరిజినల్ మందిరము, దేవాలయము, ఒరిజినల్ మందిరము, అదే సంఘము. ముందు మందసము, ఆ తర్వాత సొలొమోను గారు కట్టిన దేవాలయము, ఈరోజు ఒరిజినల్ మందిరము. అదే మనం ఆలోచన చేయగలిగితే ఒరిజినల్ మందిరము. దేవుడు ఉండడానికి ఆనాడు 10 ఆజ్ఞలతో కూడిన 2 రాతి పలకలు. ఆ 2 రాతి పలకలు ఎందులో ఉండాలి అంటే అది మందసములో ఉండాలి. ఆ మందసం ఎక్కడ ఉండాలి అంటే ప్రత్యక్షపు గుడారములో ఉండాలి.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారములో కొన్ని ప్రత్యేకమైన ఉపకరణములను చేయడానికి దేవుడు ఈ బెసలేలును పిలిచాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ ఆల్రెడీ మన అక్కడ మోషే గారు ఉన్నారు కదా. ఆల్రెడీ అక్కడ ఎవరున్నారండి? మోషే గారు అంటే ఎవరు? సకల విద్యలలో ప్రావీణ్యుడు మోషే గారు. సకల విద్యలలో ప్రావీణ్యుడైన మోషే గారు ఉన్నప్పుడు బెసలేలును ఎందుకు దేవుడు పిలిచాడు? బెసలేలును దేవుడు ఎందుకు పిలిచాడు? ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఒక బెసలేలునే కాదు, దేవుడు మనల్ని కూడా చాలాసార్లు దేవుడు పిలిచాడు. కానీ మనము గుర్తించని వారిగా ఉంటున్నాము. ఇక్కడ ఎందుకయ్యా బెసలేలును ఎందుకు పిలిచాడు అన్నప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే ఎందుకు బెసలేలు అన్నప్పుడు నంబర్ 1 ఇక్కడ ఏంటంటే అతన్ని పిలిచాడు. నంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, అతన్ని పిలిచాడు. పిలుపు మనకు కనపడుతుంది. ఇక రెండవది ఎందుకు పిలిచాడు అన్నప్పుడు ఎందుకు పిలిచాడంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు పిలిచాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు, అంటే ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములను చెయ్యడానికి ఇదిగో ఈ బెసలేలుని పిలిచాడు. ఇంకా మనం చూడగలిగితే ఈ ప్రత్యేకమైన పని చేయడానికి ఎందుకు బెసలేలునే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మూడో విషయం ఏంటంటే అతడు దేవుని ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మోషే గారిని పక్కన పెట్టాడు. సుమారుగా 20-25 లక్షల మంది ఉన్న ఇశ్రాయేలును పక్కన పెట్టాడు. బెసలేలును పిలిచాడు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగానండి, అతను ఏంటంటే నిపుణుడు. అతను ఎందులో నిపుణుడు? 3వ వచనం మనం చదువుకున్న విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును ఆ పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకు. అందుకే మనం చూడగలిగితేనండి అతను గోల్డ్, మనం ఆలోచన చేయగలిగితే గోల్డ్తో ఏదైనా చేయగలడు ఆయన. దాన్ని ఎలాగైనా మనుషులు అదిగో అట్రాక్ట్ అయ్యే విధంగా చేయగలడు. వెండితో చేయగలడు, అలాగే ఇత్తడితో చేయగలడు, అలాగే రత్నములను మనం ఆలోచన చేయగలిగితే రత్నములను కూడా ఏమంటున్నాడంటే సానపెట్టగలడు. కర్రలను కోసి ఇదిగో దాన్ని చెక్కగలడు. ఇలా ఎవరయ్యా ఈయన అన్నప్పుడు ఇదిగో ఆయన నిపుణుడిగా కనపడుతున్నాడు. అంటే ఒక వీటితో విచిత్రమైన వాటిని చేసేవాడిగా కనపడుతున్నాడు. ఎందుకయ్యా మరి ఇతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఇతను మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్నామో బెసలేలును దేవుడు పిలిచాడు. నంబర్ 1, బెసలేలును దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు, అంటే ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములను చేయడానికి బెసలేలును పిలిచాడు. ఎందుకు బెసలేలునే పిలిచాడు అన్నప్పుడు ఎందుకంటే దేవుని ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలను ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాము. అందుకే అక్కడ అన్నాడు కదండి, విచిత్రమైన పనులు కల్పించుటకు అన్నాడు కదండి. తర్వాత 6వ వచనానికి వచ్చేసరికి 6వ వచనము, మరియు నేను దాను గోత్రములోని అహిసాముకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయుటకును జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానము ఉంచియున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ బెసలేలుకు హెల్పర్గా ఎవరినిచ్చాడు అన్నప్పుడు అహోలియాబును అతనికి హెల్పర్గా ఇచ్చాడు. కాబట్టి మరి వీళ్ళు ప్రత్యక్షపు గుడారములో కొన్ని ఉపకరణములను చేయడానికి ఇదిగో దేవుడు నేను వీళ్ళను పిలిచాను అంటున్నాడు కదండి. మరి వీళ్ళు ఏమేమి చేశారు?
వీళ్ళు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నిపుణులు గుర్తుపెట్టుకోండి, నిపుణులు. ఏదైనా మనుషులు ఆకర్షించే విధముగా దేన్నైనా వాళ్ళు అద్భుతంగా తయారు చేయగలరు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము, మరి ఇంతకీ ఈ బెసలేలు దేనిని తయారు చేశాడు, అన్నప్పుడు అండి అందరం కూడా నిర్గమాకాండం, అదే నిర్గమాకాండము 37వ అధ్యాయము, నిర్గమాకాండము 37వ అధ్యాయము, దయచేసి మొదటి వచనాన్ని మనము చదువుకుందాము. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. ఎవరు చేశారటండి? మందసమును ఎవరు చేశారటండి? ప్రత్యక్షపు గుడారములో ఉండే మందసము అంటారు కదండి, మందసం అంటాం కదా. ఆ మందసములో 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి కదా, మన్నా గల పాత్ర ఉంటుంది కదా, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది కదా. ఈ మందసమును ఎవరు తయారు చేశారు అంటే బెసలేలు తయారు చేశాడు. మరి దాని వెడల్పు ఎంత, దాని పొడవు ఎంత, దాని ఎత్తు ఎంత, ఇదంతా మీరు చదవాలంటే 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. అంటే మందసమును ఎవరు తయారు చేశాడంటే బెసలేలు చేశాడు. ఇంకా ఇతను ఏం చేశాడు? 10వ వచనం మనం చూడగలిగితే, 10వ వచనము, మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. ఏం చేశాడంటే తుమ్మకర్రతో బల్లను చేశాడు. అలాగే 17వ వచనాన్ని మనం చదవగలిగితే, మరియు అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. మేలిమి బంగారముతో దీపవృక్షము చేసెను. 25వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. 38వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. 8వ వచనం చదువుకుందాం. 38వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాము. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ల అద్దముతో ఇత్తడి గంగాళమును ఇత్తడి పీటను చేసెను. ఇత్తడి పీటను కూడా ఇతను చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 21వ వచనానికి మనం రాగలిగితే, మందిర పదార్థముల మొత్తము టోటల్గా ఎవరు చేశారు అన్నప్పుడు బెసలేలు చేశాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఏ విధముగా ఉండాలనుకున్నాడో, దేవుడు ఏ విధముగా ఆ ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములు ఉండాలనుకున్నాడో ఆ విధంగా ఇతను ఏం చేశాడు అంటే చెక్కాడు, మలిచాడు. తర్వాత దాని రూపురేఖలు మార్చాడు. తర్వాత మనం చూడగలిగితే దేవుడు అనుకున్న నమూనా ప్లాన్ ప్రకారముగా వాటికి ఏమిచ్చాడంటే డిజైన్ ఇచ్చాడు, వాటికి రూపం ఇచ్చాడు. దీనికి కారణం ఏంటి అన్నప్పుడు అండి, దీనికి కారణం ఏంటంటే ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. అంటే దేవుడే ఆత్మతో నింపాడు తన పని కొరకు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, అక్కడ సకల విద్యలలో ప్రావీణ్యుడైన మోషే గారిని పక్కన పెట్టేశాడు. సుమారుగా 20-25 లక్షల మందిని దేవుడు పక్కన పెట్టేశాడు. కానీ బెసలేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఎందుకయ్యా అంటే ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములను చెయ్యడానికి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మరి మనం అందరము కూడా చూడగలిగితేనండి, ముందుగా నేను చెప్పాను, ఏంటంటే బెసలేలును దేవుడు పిలిచాడు. నంబర్ 1 అది గుర్తుపెట్టుకోండి. నంబర్ 2 ఏంటంటే దేని కొరకు పిలిచాడు అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు పిలిచాడు. ఎక్కడంటే ఇదిగో ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములను చేయడానికి దేవుడు పిలిచాడు. నంబర్ 2 ఎందుకు బెసలేలునే పిలిచాడు అంటే దేవుని ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఒకటి పిలిచాడు, ప్రత్యేకమైన పని కొరకు పిలిచాడు, ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. మనం చూడగలిగితే, మరి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మనలను పిలవలేదా?
ఈరోజు దేవుడు మనలను పిలవలేదా? మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి, చాలామంది దేవుడు ఏదో చెవులో పిలుస్తాడు, దేవుడు స్వరము ఏదో చెవులో వినబడుతుంది అని చాలామంది అనుకుంటున్నారు. దేవుడు మనలను పిలవలేదా? మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని పిలవలేదా? ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితే, దేవుడు మనల్ని పిలిచాడు గనకనే ఈరోజు ఈ ఉదయ కాలమున లేచి మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు. మీరు క్రైస్తవ్యములో ఉన్నారు. మీరు క్రైస్తవ్యములో ఉన్నారు. దేవుడు మనల్ని పిలిచాడో లేదో కొన్ని సందర్భాలు త్వరగా మనము చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా అపోస్తులుడైన పౌలు గారు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 26 నుండి 29వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం చదువుకుందాము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఆ రోజు మీరు ఆలోచన చేయగలిగితే, ఆ రోజు మనం చూడగలిగితేనండి, ఆ రోజు 20 లక్షల మంది ఉంటారు సుమారుగా. బయలుదేరినప్పుడు ఐగుప్తు దేశంలో నుండి 25 లక్షల మంది ఉంటారు అని చెబుతున్నారు బైబిల్ స్కాలర్స్. అంతమందిలో బెసలేలును పిలిచాడు. ఈరోజండి ఎంత జనాభా అంటే 800 కోట్ల మంది ఈరోజు ప్రపంచ జనాభా. ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది. 800 కోట్ల మంది 800 కోట్ల మందిలో ఈరోజు మనలను దేవుడు పిలిచాడు. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అంటే మీరు ఆలోచన చేయగలిగితేనండి, దేవుడు మనల్ని బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేయగలిగితే, దేవుడు మనల్ని చాలాసార్లు పిలిచాడు. కానీ దానిని గుర్తించని వారిగా మనం ఉంటున్నాము. ఇంకా మీరు చూడగలిగితేనండి, ఏమంటున్నాడు? ఇంకా మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఏదో పెద్ద జ్ఞానులమని, గనులమని, మనదేదో గొప్ప వంశం అని కాదండి. ఎందుకంటే ఈరోజు ఉన్నాయి కదండి వంశాలు, బొబ్బిలి వంశం అని రకరకాల గొప్ప గొప్ప వంశాలు. ఆ వంశానికి చెందిన వారని మనల్ని పిలవలేదట. నేను బాగా జ్ఞానము కలిగిన వాడిని పిలవలేదట. నేను ఇదిగో గనులముగా ఉన్నామని దేవుడు మనల్ని పిలవలేదట. మరి ఎందుకు పిలిచాడు మనల్ని? 27 నుంచి మనం చూడగలిగితే ఎందుకు పిలిచాడంటేనండి, ఎందుకంటేనండి, ఇదిగో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనల్ని ఎందుకు పిలిచాడంటే, మనం వెర్రివారము. అందుకేనండి ఈరోజు సువార్తను ప్రకటిస్తుంటే ఏమంటున్నారు? ఇదిగో వీళ్ళకు వెర్రి గొర్రెలు వీళ్ళు వెర్రివారు అని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు మీరు ఆలోచించండి. ఎంత హీనంగా వీళ్ళు గొర్రెలు అంటారు. ఒకడంటాడు, ఒకడు పిచ్చి పట్టి తిరుగుతుంటాడు. ఒకడంటాడు, ఇదిగో 3 మేకులు బీక్కోలేడని ఒకడంటాడు. కాబట్టి ఈరోజు మనము సమాజానికి ఎలా కనబడుతున్నాము అంటే, వెర్రివారిగా కనపడుతున్నాము. ఇంకా ఏమంటున్నాడు తర్వాత? బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, మనము వెర్రివారము, మనము బలహీనులము. ఇదిగో మనము ఎవరమంటే ఎన్నిక లేని వారము, నీచులము, మనము తృణీకరింపబడిన వారము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని కృప పొందిన మనము బలవంతులము. అందుకేనండి మనం చూడగలిగితే, ఇదిగో మీరు దేవుని దృష్టిలో ఎవరంటే, మీరు దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోకండి.
ఎందుకంటేనండి, దేవుని దృష్టిలో మీరు గొప్పవారు, దేవుని దృష్టిలో మీరు గొప్పవారు. ఆనాడు బెసలేలును దేవుడు పేరు పెట్టి ఇదిగో పిలిచినట్టుగా మనల్ని కూడా దేవుడు పిలిచాడు, మనల్ని కూడా దేవుడు పిలిచాడు. మరోరు ఆ రోజు ఆయనను ఎందుకు పిలిచాడు? ఆయన ఎందుకు పిలిచాడంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలిచాడు. ఈరోజు మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు? మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు? ఎందుకంటేనండి, హాయిగా ఉండడానికి కాదండి. ఏదో చర్చికి హాయిగా వచ్చి మంచిగా రెడీ అయిపోయి బట్టలు నలగకుండా చెమట రాకుండా చర్చికి వెళ్ళిపోగానే ఫ్యాన్ ఎక్కడుంది, గోడ ఎక్కడుందని ఇదిగో చూసుకొని హాయిగా ఉండడానికి మాత్రము దేవుడు మనల్ని పిలవలేదు. ఈ విధముగా నువ్వు బ్రతకడానికి క్రైస్తవంలో దేవుడు మనల్ని పిలవలేదు. ఇదిగో మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఇదిగో మనల్ని కూడా తన పని కొరకు, తన పరిచర్య కొరకు దేవుడు మనలను పిలిచాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు 800 కోట్ల మందిలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి, అదే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాము. మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా అంటే దేవుడు 800 కోట్ల మందిలో నిన్ను పిలిచాడు. అయితే తన పని కొరకు పిలిచాడు అని మనకు తెలియాలి. ఎందుకంటేనండి, మోషే పని వేరు, మోషే గారికి దేవుడిచ్చిన పని వేరు, అహరోను గారికి దేవుడిచ్చిన పని వేరు, బెసలేలుకు దేవుడిచ్చిన పని వేరు. మరి ఈరోజు నిన్ను పిలిచాడు. ఏ పని కొరకు దేవుడు నిన్ను పిలిచాడు? సంఘములో నీ పనేంటి? నువ్వేమన్నా మ్యూజిక్ ప్లే చేసేవాడివా సంఘంలో? వాయిద్యాలు వాయించేవాడివా సంఘములో? నువ్వేమైనా పాటలు పాడేవాడివా సంఘములో? ఇదిగో మీరు ఏం చేసేవారు సంఘములో? సంఘము ద్వారా మీరు స్వార్థ చెప్పేవారా? లేదంటే మీరు కానుకలు ఇచ్చేవారా? లేదంటే ఏంటి ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? సంఘములో ఎందుకు నిన్ను దేవుడు పిలిచాడు? దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడు? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ మీరు పాటలు పాడేవారు అనుకోండి, అయ్యో నేను వాక్యం చెప్పలేకపోతున్నానే ఆయన లెక్క అని మీరు బాధపడవద్దు. అయ్యో మీరు సంఘానికి ధారాళముగా ఇచ్చేవారు అనుకోండి, అయ్యో నేను ఆయన లెక్క పాటలు పాడలేకపోతున్నానని మీరు బాధపడవద్దు. ఎందుకంటేనండి, ఇతరులతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. నిన్ను దేనికి పిలిచాడు దేవుడు? దేనికి? సంఘంలో పాటలు పాడడానికా, మ్యూజిక్ ప్లే చేయడానికా, సువార్త చెప్పడానికా, కానుకలు ఇవ్వడానికా? దేనికి పిలిచాడు? కాబట్టి ఆ పిలుపేంటో మనకు తెలియాలి. అంతేగాని ఎప్పుడు కూడా మనము పలాని వారితో ఎప్పుడు కూడా మనం సంఘములో పోల్చుకోవద్దు. ఇంకా ఏమంటున్నాడు మనం చూడగలిగితే, అదే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన పిలుపు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు అంటే ఇదిగో మన పిలుపు ఎలాంటిదంటేనండి, బెసలేలు పిలుపు కంటే ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నామో, ఒకనాడు బెసలేలును పిలిచినట్టుగా మనలను కూడా దేవుడు పిలిచాడు. కాకపోతే దాన్ని గుర్తించని వారిగా ఉంటున్నాం. పౌలు గారు అంటారు, మా స్వార్థ ద్వారా మిమ్మల్ని పిలిచి తిని అంటాడు. ఇంకా పేతురు గారు కూడా అంటున్నారు, 2వ పేతురు పత్రికలో పేతురు గారు కూడా ఏమని ఆ పత్రికలో రాస్తున్నాడో మనం చూడగలిగితే, 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసిన
రెండవ పత్రిక మొదటి అధ్యాయము, దయచేసి మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనాన్ని, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే బెసలేలును దేవుడు ఎందుకు పిలిచాడో ఆయనకు అర్థమైపోయింది. అలాగే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో కన్ఫర్మ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటేనండి, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు వేరు. దేని కొరకు పిలిచాడో అది ఆ పని చేయకుండా మనము వేరే పనిలో ఉంటాము. అందుకే ఆయన అంటున్నాడు, ఏ పని కొరకు నిన్ను పిలిచాడో దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఆయన పిలిచిన పిలుపు వేరు. ఈరోజు మనం చేస్తున్న పని వేరేమో, అది మనకు రావటం లేదని బాధపడుతున్నామేమో. అందుకేనండి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నాడు. ఉన్నతమైన పని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. కేవలం ఏదో మందిరానికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడానికి మనల్ని పిలవలేదండి. 4 గోడల మధ్యనే నలిగిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. ఒకవేళ అలాగే అనుకుంటే, ఒకవేళ 4 గోడల మధ్యనే ఉండిపోవాలనుకుంటే అపోస్తులు ప్రాణమును దారపోయవలసిన పరిస్థితి ఎందుకు మీరు ఆలోచించండి. అపోస్తులు ప్రాణం పెట్టవలసిన అవసరత ఏముంది మీరు ఆలోచించండి. ఆనాటి సంఘములో గొప్ప హింస కలగవలసిన అవసరత ఏముంది మీరు ఆలోచించండి. కాబట్టి ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఇదిగో దేవుని పరిచర్య కొరకు, దేవుని సంఘములో మీరు ఉపయోగపడడానికి ఆయన కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. బెసలేలును ఎందుకు పిలిచాడంటే, ప్రకృతి సంబంధమైన ఆలయములో దానిలో ఉపకరణములను చేయడానికి ఒకనాడు బెసలేలును దేవుడు పిలుచుకున్నాడు. ఈరోజు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడయ్యా అంటే, ఆత్మ సంబంధమైన మందిరాలను, అంటే మనుషులను దేవుడు నివసించే మందిరాలుగా మార్చడానికి ఈరోజు దేవుడు మనలను పిలుచుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు ఆయన చేతిలో ఉలి సుత్తె ఉంది. ఆ రోజు ఆయన చేతిలో ఉలి సుత్తె ఉంది. ఈరోజు మన చేతిలో కూడా సుత్తె ఉంది. అదే మన చేతిలో బైబిల్ అండి. అందుకే నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటున్నాడు. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఈ ఉలి సుత్తె పట్టుకొని దేవుని మందిరాలు చెక్కడానికి మనం బయలుదేరాలి. దేవుని మందిరాన్ని చెక్కడానికి మనం బయలుదేరాలి. అందుకేనండి, వాక్యము చెబుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనం చెక్కుతున్నాము. మరి చెక్కేటప్పుడు నొప్పి ఉంటుందా ఉండదా మీరు ఆలోచించండి. చెక్కుతున్నప్పుడు నొప్పి ఉంటుందా అంటే, ప్రసంగిస్తున్నప్పుడు అండి, వాక్యం చెప్పుతున్నప్పుడు మనం ఏమవుతామంటే అప్పుడప్పుడు మనం పొడవబడతాము అంటే దాని అర్థం ఏంటంటే మీరు చెక్కబడుతున్నారు. అంటే వాక్యం చెప్పేటప్పుడు పొడవబడతాం. ఒకసారి త్వరగా మనం చూడగలిగితేనండి, త్వరగా అపోస్తులుల కార్యములు దయచేసి 2వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 22-23 వచనాలు మనం త్వరగా చూడగలిగితే, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరెరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరే చంపించారు అని
పేతురు గారు ప్రసంగం చేస్తున్నారని, మీరే చంపారు, మీరే చంపించారు, మీరే చంపించారు అని పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. 24 మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. 36 వచనం మనం చూడగలిగితే, 36, 37 మనం చదవగలిగితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. మీరు సిలువ వేసిన, మీరే చంపారు, మీరే చంపారు, మీరే చంపారు. అందుకే దేవుడు అంటున్నాడు కదండి, నా మాటలు ఇదిగో బండలు బద్దలు చేయు సుత్తె వంటివి కాదా, సుత్తె వంటివి కాదా. అంటే ఇక్కడ పేతురు గారు చెక్కుతున్నారండి. పేతురు గారు మీరే చంపారు, మీరే చంపారు, మీరే చంపారు అన్నప్పుడండి 37వ వచనాన్ని మనం చదవగలిగితే, 37వ వచనము, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని చెక్కుతున్నప్పుడు ఖచ్చితంగా నొప్పి లేస్తుంది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్న పదము దగ్గర ఫుట్ నోట్లో ఒకటి ఉంది చూడండి, పొడవబడి. కాబట్టి పేతురు గారు ఏం చేశారయ్యా అంటే చెక్కుతున్నారు. ఎందుకయ్యా పేతురు గారు చెక్కుతున్నారు అంటే దేవుని ఆలయాలుగా మారడానికి కేవలం ఆయన వాక్యము ద్వారా, సువార్త ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చెక్కుతున్నాడు. కాబట్టి దేవుడు బెసలేలుని పిలిచినట్టుగా మనల్ని పిలిచాడు. ఎందుకయ్యా పిలిచాడు అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు బెసలేలుని పిలిచాడు, అలాగే మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఇదిగో దేవుని మందిరములో దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, తన కొరకు ఎందుకు పిలుచుకున్నాడు, దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకు పిలిచాడు? ఇదిగో ఇతరులతో మీరు పోల్చకండి. పలానా అయ్యేలాగా నేను వాక్యం చెప్పలేకపోతున్నాను, పలానా ఆయనలాగా నేను పాడలేదు. దేనికి పిలిచాడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక మూడో విషయం ఏంటన్నప్పుడండి, మూడో విషయం మనం ఆలోచన చేయగలిగితే, మూడో విషయం ఏంటంటేనండి, బెసలేలు తనంతట తాను ఇవన్నీ చేయలేడు. అలాగే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకు తనంతట తాను ఇవన్నీ ఆయన చేయలేడు, అలాగే అక్కడ ఆయనకు మల్టీ టాలెంటెడ్గా ఉన్నాడు. ఆయన ఎన్ని చేశాడో ఇంతకుముందు మనం చూసాం, మనం అందరం కూడా ఎన్ని చేశాడో అవన్నీ మందసం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చేశాడు. ఎందుకయ్యా ఆయన మల్టీ టాలెంటెడ్గా ఎలా ఉన్నాడు అంటే ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తము చెయ్యగలిగాడు. అందుకేనండి ఈరోజు మనం కూడా అలాగే మనలో కూడా ఎవరు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. అప్పుడు మనము మందిరాలు చెక్కగలము. అందుకేనండి పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాడు సువార్త ప్రకటించకుండా ఉండలేడు, సజీవమైన మందిరాలను బాగు చేయకుండా ఉండలేడు. ఇదిగో సువార్త ప్రకటించాలన్న ఆలోచన రావటం లేదంటే ఒకవేళ అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడేమో. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటేనండి 4 గోడల మధ్య ఉండిపోము మనము. సువార్త ప్రకటించడానికి వెళతాం మనము. ఇదిగో సజీవమైన మందిరాలను చెక్కడానికి వెళతాము. కాబట్టి త్వరగా ఆత్మపూర్ణులు ఎలా ఉంటారో త్వరగా కొన్ని సందర్భాలు మనం చూడగలిగితేనండి. కొన్ని సందర్భాలు త్వరగా మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము. ఇక్కడ మీరు చూడగలిగితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఒక మనిషిని మార్చాలి అంటే మీ శక్తి సరిపోదు. అంటే మీకు ఏ శక్తి కావాలి అంటే మీ శక్తి సరిపోదు గనక పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటేనండి, ఇదిగో మీరు శక్తి పొందేదరు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు గనక మీరు యెరూషలేములోను,
అక్కడే ఉండిపోరు. అలాగే యూదయ సమరయ దేశముల యందంతటను అక్కడే ఉండిపోరు, బూది గంధముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అంటే అన్ని ప్రదేశాలను మీరు మార్చే పనిలో ఉంటారు. ఇలా ఇలా అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి కూడా మీరు వెనకాడరు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మనలో ఉంటేనండి ఒకే దగ్గర మనం ఉండిపోము. ఇంకా ఏమంటున్నాడండి? 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 31వ వచనము, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మతో మనం నింపబడితేనండి వాక్యమును ధైర్యముగా బోధిస్తాం, మనం భయపడము. ఇది సమ్మర్ సీజన్ కదండి, విబిఎస్ జరుగుతూ ఉంది. ఏదో ప్రాంతంలో విబిఎస్ జరుగుతూ ఉంటే కొంతమంది వచ్చారు ఆడికి, మతోన్మాదులు కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే, ఇంతమంది చిన్నపిల్లలను పాడు చేస్తున్నారు బైబిల్ చెప్పి. మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తామంటే అప్పుడు ఏమంటుందంటే అక్కడ ఉన్న సండే స్కూల్ టీచర్, పిలవండి పోలీసు వాళ్ళు రావాలని అంటుందంటే, అంటే దాని అర్థం ఏంటంటే ధైర్యముగా ఉంటామండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే భయపడం మనము. ఎందుకంటేనండి ఆల్రెడీ దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆల్రెడీ దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చాడు. ఇంకెవరండి మనకు పర్మిషన్ ఇచ్చేది? నీకు పర్మిషన్ అసలు మనిషి ఎవడు అడగడానికి పర్మిషన్ ఉందా అని? కాబట్టి ఆల్రెడీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అందుకేనండి మీరు దేవుని వాక్యము ధైర్యముగా బోధిస్తారు. మీరు ధైర్యముగా బోధిస్తారు. ఎప్పుడంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వాక్యము ధైర్యముగా మీరు ప్రకటిస్తారు. ఇంకా మీరు చూడండి, అదే అపోస్తుల కార్యములో 6వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మంచి పేరు పొందిన, ఇదిగో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొని అన్నప్పుడు అండి, అక్కడ 5వ వచనంలో మనకు 7 కనపడతారు. అందులో మనకు తెలిసిన స్టెఫెన్ గారు కనపడతారు, ఫిలిప్ గారు కనపడుతున్నారు. చూడండి, స్టెఫెన్ గారు, ఫిలిప్ గారు కనపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరంటేనండి, ఇదిగో దేవుని ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారు. మరి దేవుని ఆత్మతో నిండుకున్న స్టెఫెన్ గారి గురించి మీరు ఆలోచన చేయగలిగితే 8వ వచనం మనం చూడగలిగితే, 8వ వచనము, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ఏం జరిగిందంటేనండి, అప్పుడు 9వ వచనంలో, అప్పుడు లిబర్తీలు అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందును అతడు అగపరిచిన జ్ఞానము, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటేనండి ఆయనతో తర్కించారు కానీ వారి వల్ల కాలేదు, ఎదిరింపలేకపోయారు. అందుకే ఆత్మ ఉంటే ఎలా మాట్లాడతామని ఉందండి, ధైర్యముగా మనం మాట్లాడతాము, ధైర్యముగా మనం బోధిస్తామని ఉంది కదండి. ఇప్పుడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చూడగలిగితే ఆయన ఏమంటున్నాడంటే, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎప్పుడును పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి ధైర్యముగా వాక్యము చెబుతాము. ఎప్పుడంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే. ఇంకా ఏమంటున్నాడు ఇప్పుడు మరి ఫిలిప్ గారి గురించి కూడా మనం చూడగలిగితేనండి. ఫిలిప్ గారు అదే 8వ అధ్యాయము, దయచేసి 8వ అధ్యాయము, ఆ తర్వాత మనం 8వ అధ్యాయం మీరు చూడగలిగితేనండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం చూడగలిగితే 4వ వచనము, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అంటే ఆత్మపూర్ణులు ఎలా ఉంటారో మనం ఆలోచిస్తున్నాము. ఆత్మపూర్ణులు ఎలా ఉంటారో మనం ఆలోచిస్తున్నాము. అందుకేనండి రథం వెనకాల పరిగెత్తుతాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు చదవగలిగితేనండి, అక్కడ సంఘమునకు గొప్ప హింస కలిగినా వాళ్ళు చెదిరిపోతూ ఏం చేశారంటే ఖాళీగా వెళ్ళిపోలేదండి. చెదిరిపోతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. చెదిరిపోతూ దేవుని సువార్తను మోసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకేనండి ఫిలిప్ గారు మీరు ఆలోచన చేయగలిగితే పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వాడు గనకనేనండి ఆయన రథం వెనకాల పరిగెత్తి నపుంసకునికి ఆయన ఏం చేశాడంటే వాక్యాన్ని చెప్పాడండి. ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆయన, ఐథియోపియా ఇదిగో రాణి అయిన కందాకే క్రింద ఉన్న మంత్రి ఆయన ఏం చేశాడంటేనండి ఒక ఫైనాన్స్ మినిస్టర్కి ఆయన వాక్యం చెప్పాడు. ఇది ఫిలిప్ గారి గురించి అయితే ఆత్మపూర్ణులు ఎలా ఉంటారో మనం ఆలోచిస్తున్నామో. ఎలా ఉంటారో అంటే వాళ్ళు ధైర్యంగా వాక్యం చెబుతారు. వాళ్ళు ఖాళీగా ఉండరు. ఇంకా మీరు చూడగలిగితేనండి లూకాసు వార్త 4వ అధ్యాయము, దయచేసి లూకాసు వార్త 4వ అధ్యాయము, యేసుక్రీస్తు వారు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే మొదటి వచనం మనం చూడగలిగితే, మొదటి వచనము, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? 18వ వచనం మనం చదవగలిగితే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచ్చరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా, ఆత్మపూర్ణుడైన యేసుక్రీస్తు వారు కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు. చాలా మంది చూడండి సువార్త ప్రకటించాలి, సువార్త సభలు అంటేనండి ఎక్కడంటేనండి మంచి సిటీలో పెట్టండి బ్రదర్ అంటారు. కానీ యేసుక్రీస్తు వారు పట్టణాలను ఎన్నుకోలేదండి. దేన్ని ఎన్నుకున్నాడంటేనండి, మీరు చదువుకోండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆయన అంటాడు, ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించ వెలుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినను. ఇతర సమీప గ్రామములలోను పట్టణాలను దేవుడు ఏర్పాటు చేసుకోలే. ఆయన పట్టణాలకు వెళ్ళాలనుకోవటం లేదండి. ఆయన ఇదిగోనండి గ్రామాలను ఎంచుకున్నాడు. ఈరోజు ఎవరిని స్పీకర్ని పిలిచినా మంచి సిటీలో ఏర్పాటు చేయండి. యేసుక్రీస్తు వారు ఆయన పట్టణాలను ఎంచుకోలేదు కానీ గ్రామాలను ఎంచుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆత్మపూర్ణులు సువార్త ప్రకటిస్తారు. ఆత్మపూర్ణులు మనం ఆలోచన చేయగలిగితేనండి ధైర్యముగా దేవుని వాక్యమును ప్రకటిస్తారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే దేని నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే తన పని కొరకు, తన పరిచర్య కొరకు, ఇదిగో తన కొరకు. అందుకే మనం చూస్తున్నాం బెసలేలును ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలిచాడు. ఆయన మనం చూడగలిగితే ఆ తర్వాత ఆయన ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. ఎందుకంటేనండి సువార్త చెప్పి వాక్యాన్ని ప్రకటించడానికి ఇదిగో ఒక మనిషి మారాలి అంటే నీ శక్తి సరిపోదు.
అందుకేనండి ఆయన ఆ రోజు ప్రకృతి సంబంధమైన ఇదిగో మందిరమును అందముగా నిర్మించడానికి ఆ రోజు బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు చివరిగా మనము ఈ వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. దయచేసి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దయచేసి 2వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాము. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది ఎలాంటిదంటేనండి, ఇది అమూల్యమైన అంటే వెలకట్టలేని, తర్వాత సజీవమైన రాయి. ఆ రోజు బెసలేలు చెక్కింది ప్రకృతి సంబంధమైన రాయి. ఈరోజు మనము చెక్కేది ఏంటంటే సజీవమైన రాయి అనే మనుషులను. అందుకే మనిషేనండి దేవుని మందిరము, మనిషే దేవుని మందిరము. మ్యాన్ ఈజ్ ఏ మొబైల్ టెంపుల్. మనిషి, అందుకే ముందు నేను ప్రారంభంలో చెప్పాను, ముందు మందసము, ఆ తర్వాత సొలొమోను గారు కట్టిన దేవాలయము, ఆ తర్వాత ఒరిజినల్ టెంపుల్ ఏంటంటే మందిరాలు దేవుడు నివసించే ఆలయాలు. సజీవమైన మందిరాలు దేవుడు నివసించే మందిరాలు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నీ దేహమే దేవుని ఆలయము అన్నాడు. కొరింథీ పత్రిక కానివ్వండి, యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో ఆయన దేవాలయమును మీరు పడగొట్టండి 3 దినముల్లో నేను లేపుతానన్నాడు. దేవాలయం అంటే ఆయన శరీరమును దేవాలయము గురించి చెప్పాను అని మనం చదువుకుంటాము. అంటే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవాలయం అంటే ఏంటయ్యా అంటే, క్రొత్త నిబంధనలో నీ దేహమే దేవుడు కట్టుకున్న దేవాలయము. ఈరోజు ఆనాడు బెసలేలు చెక్కాడు. ఈరోజు ఎవరంటేనండి, బెసలేలు ఎవరో కాదు, మనమే బెసలేలులము. కాబట్టి సజీవమైన మందిరాలు చెక్కడానికి నీ శక్తి సరిపోదు, మీ శక్తి సరిపోదు. గనకనే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడు కావాలి, నీకు కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇలా దేవుని సజీవమైన మందిరాలు చెక్కే పనిలో మనం ఉన్నప్పుడు అండి, ఎవ్వరు నిన్ను గుర్తించకపోయినా మీరు ఏ పనన్నా చేయండి దేవుని కొరకు ఏ కార్యక్రమమైనా ఏదైనా చేయండి. అది చేసినప్పుడు మనుషులు మిమ్మల్ని గుర్తించకపోయినా, దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఉన్నప్పుడు ప్రాణం పోయినా ఈరోజు ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంత హింసిస్తున్నారో మీరు ఆలోచించండి. ఎంత హింసిస్తున్నారు. మొన్ననే కదా మా ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలోనే ఒక 2 సువార్త ప్రకటిస్తుంది యవనస్తులను ఎటుపడితే గుద్దుతున్నారు, కొడుతున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మిమ్మల్ని గౌరవించకపోయినా, మిమ్మల్ని గుర్తించకపోయినా, ఇదిగో దేవుని ఒకానొక రోజున నమ్మకమైన మంచి దాసుడా అని ఒకానొక రోజున నిన్ను పిలిచే రోజు ఒకటి రోజు ఉంది. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు. ఏంటా ప్రత్యేకమైన పని అంటే, ఇదిగోనండి సజీవమైన మందిరాలు చెక్కడానికి. సజీవమైన మందిరం అంటే మనుషులే సజీవమైన మందిరాలు. ఆ మందిరాలు చెక్కి దేవుడు నివసించేటట్లుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనమే ఎవరమంటే బెసలేలులము. మనమే సజీవమైన మందిరాలు చెక్కి అనేకులు ఇదిగో దేవుడు నివసించే విధముగా మరి ఉండేటట్లుగా మనం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గనక అలా మనం అందరము ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్.